నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. అంతర్జాతీయ విషయాలకు వస్తే సరే, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నది ఇంకొక 4 నెలల కాలంలో అమెరికాలో జరిగిపోయే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి. సో ఓ పక్కన ట్రంప్, ఇంకో పక్కన బైడెన్, వీళ్ళిద్దరూ ఫస్ట్ సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అయింది. డిఫరెంట్ వర్డిక్స్, విశ్లేషణలు అవన్నీ వస్తున్నాయి. ఏజ్ ఫ్యాక్టర్ వలన బైడెన్ గారు తట్టుకోగలరా, మళ్ళీ పరిపాలన చేయగలరా? ఎందుకంటే కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తుంటే ఆయన పడిపోయినట్టు ఇది ఇదంతా అని చెప్పడము. మరి ట్రంప్ గారు కూడాను ఆయన ట్రంప్ కార్డ్ ప్లే చేసినట్టు, ముఖ్యంగా విదేశీ విద్యార్థులందరూ అక్కడ అమెరికాలో చదివితే వాళ్ళకి డైరెక్ట్గా గ్రీన్ కార్డ్ ఇస్తామని చెప్పడము. తర్వాత మరి ఇమ్మీడియట్గా యుద్ధ నివారణ చర్యలు ప్రపంచ శాంతి గురించి అవుతాయని చెప్పేసి ఆయన పేర్కొనడం, ఇట్లాంటివి వస్తున్నాయి. అంటే ఇంకా టైం చాలా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి స్పీచెస్ మధ్య ఉండేటువంటి తారతమ్యాల గురించి మీరు కాస్త విశ్లేషణ చేస్తే బాగుంటుంది. అమెరికా ఇది పెక్యూరియరు. ఎలక్షన్ రిజల్ట్స్ ఎవరు బాగా మాట్లాడతారనే దాని మీద డిసైడ్ అవుతూ ఉంటాయి. చాలా తడవల డిసైడ్ అవుతూ ఉంటాయి. అంతేకాదు, ఎవరు ఎంత బాగా మేనరిజమ్స్, జెస్చర్స్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 1962లో 62 అని అనుకుంటాను ఎలక్షన్, 22, 61 కెనడీ డెమోక్రాట్స్ తరఫున, రిచర్డ్ నిక్సన్ రిపబ్లికన్స్ తరఫున నిలబడ్డారు. చాలా క్యారిస్మాటిక్ ఫెలో ఎవడు, కెనడీ. డ్రెస్సింగ్ కూడా బ్రహ్మాండంగా చేసుకొని వచ్చాట. అప్పుడే కొత్తలో ఈ టెలివిజన్ డిబేట్స్ మొదలవుతూ ఉన్నాయి. నిక్సన్ కాస్త హీ వాస్ ఇన్ఫార్మల్, సరిగ్గా డ్రెస్సింగ్ అది లేదు, వచ్చాడు. ఆ ఇంప్రెషన్, కెనడీ ఇవ్వగలిగిన ఇంప్రెషను నిక్సన్ ఇవ్వలేకపోయినాడు. అండ్ కెనడీ గెలిచాడు. సో ఎట్లా నువ్వు హ్యాండ్ కర్చీఫ్ చేసుకుంటావు, చిన్నపిల్లలు తీసుకొని ఎట్లా ముద్దు పెట్టుకుంటావు, ఇవన్నీ ఆల్ దీస్ జెస్చర్స్ ఆర్ ప్లేయింగ్ ఏ గ్రేట్ థింగ్. అది దట్స్ ఏ జనరల్ అమెరికన్ ట్రెండ్. ఇక ఈ పర్టికులర్ దీనికి వస్తే, ఈరోజు ఐ థింక్ ఇంకెవడూ లేనట్టు రెండు పార్టీలకు కూడా ఇంకెవడు యంగర్ ఫెలో లేనట్టు, ఒకడేమో 85, 89 ఎంతో 88, 84 ఎవరు, బైడెను, 74, 75, 76 ట్రంపు బై కంపారిజన్ అనిపిస్తున్నాడు, కానీ వీడు ఏం కాదు, ఓల్డ్. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ బిఫోర్ లాస్ట్ ఎలక్షన్ కోవిడ్ వచ్చింది వీడికి, ఎవరికి, ట్రంప్కు. సో వాడు ఏం పెద్ద గ్రేట్ హెల్త్లో ఏమీ లేడు. బట్ వన్ థింగ్ ఏంటి అంటే, అట్లీస్ట్ పబ్లిక్ ఇంప్రెషన్, అపియరెన్స్లో ట్రంప్ ఈజ్ స్టాండింగ్ అవుట్. బైడెన్ ఐ థింక్ ఈస్ గాన్. ఐ మీన్ మెంటల్ ఫ్యాకల్టీ, ఫిజికల్ ఫ్యాకల్టీ రెండు కూడా దెబ్బతినేది ప్రస్ఫుటంగా మొన్న ఈ డిబేట్లో అవుపించింది. ఒకటి బుల్లీ, అగ్రెసివ్ ట్రంప్, దాంట్లో ఏమి డౌట్ లేదు. అగ్రెసివ్ బుల్లీనే ప్రజలు లైక్ చేయాల్సిన అవసరం లేదు. పక్కవాడు కనుక కాస్త స్టడీగా ఉండి సరిగ్గా రిబట్ చేయగలిగితే. అది కూడా చేయలేకపోయినాడు బైడెన్, బికాస్ మెంటల్ ఫ్యాకల్టీస్ డెఫినెట్లీ. నేను అనుకోవటం ఇదే క్యాండిడేచర్తో గనక పోతే ట్రంప్ రావటం మోర్ ఆర్ లెస్ సర్టన్. అది అందరూ ఆల్రెడీ నిర్ణయానికి వచ్చేశారు. మరి డెమోక్రాట్స్ ఈ స్టేజ్లో మారుస్తారా, మార్చి ఎవరినైనా మంచివాడిని తెచ్చి పోటీ ఇవ్వగలుగుతారా చూడాలి. బట్ బైడెన్ ట్రంప్ కాంబినేషన్లో కనుక ఎలక్షన్ కనుక జరిగితే ట్రంప్ గెలిచే అవకాశాలే చేస్తాయి. వేచి చూద్దాం. థ్యాంక్ యూ.